తెలుసుకోవడం కోసం రీసెర్చ్ చేసే టైంలో వెళ్ళి కలిసాను ఆయన్ని. అండ్ నాకు ఆయన జస్ట్ ఆ ఒక్క మీటింగే సరిపోతుంది అనిపించింది లైఫ్కి. బికాజ్ మాయాబజార్లో పనిచేసిన ఆయన, సావిత్రి గారిని కలిసిన ఆయన, ఆదిత్య 369 తీసిన ఆయన, ఆయన ఒకసారి ఆయన ఇంకా మనలో ఉండి ఆయన సినిమా గురించి మాట్లాడి ఆయనతో నాతో ఒక గంట సేపు స్పెండ్ చేయడమే ఇంకా దట్ ఈస్ ఇనఫ్ అనిపించింది. సో ఆఫ్టర్ హౌ మెనీ ఎవర్ ఇయర్స్ ఇప్పుడు ఆయనతో కలిసి ఒక సినిమా తీయడము, ఆయన విజన్ని లైఫ్కి తీసుకురావడం అనేది ఇట్స్ స్టిల్ అన్బిలీవబుల్ కొంచెం. ఇందులోని రాగయుక్తంగా పాడుకుంటారా, లేకపోతే మామూలుగా ఈ క్యాజువల్గా వెళ్ళిపోతుండ అంటే దేవిశ్రీ ప్రసాద్ రాగాల్ని కూడా యూజ్ చేసి చేయాల్సి వచ్చిందా? అండ్ వాట్ అబౌట్ ద బీజిఎం ఆల్సో, అదే ఏ రకంగా ప్లాన్ చేశారు? అది అంటే ఇప్పుడు ఏదన్నా టేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కష్టం ఉంటుంది కదండి. ఇప్పుడు మీరు బిర్యానీ ఎలా ఉందంటే అది చాలా బాగుందంట, కానీ ఆయన టేస్ట్ అనేది తెలీదు. మీరు అది ఆ మ్యూజిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చేయలేము. ఇట్స్ వెరీ యూనిక్ డెఫినెట్లీ. దేవిశ్రీ ప్రసాద్ గారు ఐ ఫీల్ బికాజ్ ఆయనకు తెలుగు తెలుసు, ఆయన చాలా స్పాంటేనియస్, ఆయన డెఫినెట్లీ వన్ మ్యూజికల్ జీనియస్. సో ఆయన ఇలాంటి మూవీకి పార్ట్ అవ్వడం అనేది వాజ్ ద బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ఫిల్మ్. తెలుగు తెలిసిన ఆయన, లిరిక్స్ తెలిసిన ఆయన, మాటలు రాయగలిగిన ఆయన, మాటల్ని అడాప్ట్ చేసుకోగలిగే ఆయన. సో ఎలా ఉంటుందనేది డెఫినెట్లీ మనం చూడాల్సిందే. అండ్ ఇట్స్ ఎక్స్పీరియన్స్ అండి ఆన్ ద స్క్రీన్. అంటే రుద్రవీణ అనే ఒక సినిమాలోని ఒక సాంగ్ ఉంటుంది, మొత్తం అంతా మాటలే వాళ్ళు పాటల కింద పోస్ట్ మ్యాన్ కూడా పోస్ట్ అని అంటూ ఉంటాడు. కరెక్ట్. సో సిమిలర్ అండి, సిమిలర్ జోన్లో ఉంటుంది ఐ గెస్. అది కూడా మా రెఫరెన్స్ ఉండేది ఫస్ట్ అప్పుడు ఆ రైటింగ్ సెషన్స్ అంతా చేసేటప్పుడు. ఫన్ ఉంటుంది. నాగేశ్వర గారు హాయ్ అండి. ఇది ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి గారు, త్రివిక్రమ్ గారు వీళ్ళందరూ కూడా బయటలు ఇచ్చారు. అది సినిమాకి సంబంధించిన కంటెంట్ చూపించడం జరిగిందా, లేకపోతే వాళ్ళు ఓన్లీ సంగీతం గారి కోసమే బయటస్ ఇవ్వడం జరిగిందా, ఎట్లా అది? అంటే కంటెంట్ చూసారండి డెఫినెట్లీ. కంటెంట్ ఫస్ట్ మనం ఒక వీడియో ఎప్పుడో పెట్టాం సంగీతం సార్ గురించి, లైక్ ఈ షూటింగ్ చేస్తున్నాము అండ్ ఆయన వై నాట్ అంటారు, ఎందుకు సైలెంట్ సినిమా అంటే వై నాట్ అంటారు. సో ఆ వీడియో చాలామంది చూసారు, ఆల్ ఆఫ్ ద డైరెక్టర్స్, ఆల్ ఆఫ్ ద అప్కమింగ్ డైరెక్టర్స్, యాక్టర్స్. సో వాళ్ళందరూ ఒక రకంగా మహానటి టైంలో హౌ ద ఇండస్ట్రీ కేమ్ టుగెదర్, దేవర్ లైక్ ఇప్పుడు ఇది సినిమా లెక్క కాదు, ఇదొక సినిమా మీద ప్రేమ లెక్క అన్న రకంగా కలిసి వచ్చారు. సావిత్రి గారి మీద ప్రేమ అవనివ్వండి, లేకపోతే ఒక తెలుగు సినిమా పునాదిల మీద ప్రేమ అవనివ్వండి. సో అలా ఈవెన్ సంగీతం సార్ సినిమా అలానే అనుకుంటా. బేసిక్లీ ఆయన సినిమా తీస్తున్నారు, ఇలాంటి సినిమా తీస్తున్నారు అంటే ఎవ్రీబడి వాంట్స్ టు బీ అ పార్ట్. దే వాంట్ టు హెల్ప్ ఇన్ సమ్ వే. ఏదో ఒకటి నేను పోస్ట్ పెట్టాలా చేస్తాను, నేను ఏదైనా వీడియో చేయాలా చేస్తాను. సో ఐ థింక్ దట్ లవ్ అండ్ దట్ గుడ్ విల్ ఆయన సంపాదించుకున్నారు బేసిక్గా. సంగీతం గారు ఫిజికల్ గా సెట్కి వచ్చారా? సెట్కి వచ్చే ఆయన చూసుకున్నారా? వచ్చారు బట్ నాట్ ఆల్ ద డేస్. దే వాజ్ అ వే వీ వుడ్ అటాచ్. ఇప్పుడు మన కెమెరాకి మానిటర్ వస్తుంది కదండి, వర్చువల్ గా. దే వాజ్ అ మానిటర్ దట్ టు హిస్ ఫీడ్ అట్ హిస్ హౌస్ అండ్ హీ హాజ్ అ హెడ్సెట్. హీల్ స్పీక్ టు ద కెమెరామ్యాన్. రిహర్సల్స్ అండి, వీ హ్యాడ్ లైక్ ప్రాపర్ 6 months ఆఫ్ రిహర్సల్స్. ఒక్కొక్క సీన్ ఎడిట్ చేసుకున్నాము. దేవి గారు మ్యూజిక్ ఇచ్చేవాళ్ళు, ఆ మ్యూజిక్కి తగ్గట్టు షూట్ చేసి రిహర్సల్స్ ఎడిట్ చేసుకునే వాళ్ళం. దే వాజ్ అ బిగ్ డైరెక్షన్ టీమ్. దే వాజ్ హిస్ కో డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అందరు కలిసి we saw almost the whole film was shot as a rehearsal even before we went to shoot. ప్రొడ్యూసర్గా చేసేటప్పుడు ఇది చాలా డిఫరెంట్ ఫిల్ము, ప్లస్ ఆయన మీద ప్రేమతో అభిమానంతో చేశారు కాబట్టి జనరల్గా కంఫర్ట్ బడ్జెట్లో ఇలాంటి కాన్సెప్ట్ ఫిల్మ్స్ చేస్తే వర్క్ అవుతాయి. మీరు బియాండ్ దట్ ప్రేమతో ఎక్కువ చేశారు. సో ఇది ఎకనామిక్స్ పరంగా మీకు ఓకేనా? ప్లస్ ఓన్లీ ఆయనతో అభిమానం కోసం, ఆయన మీద ఉన్న అభిమానం కోసం ఇలాంటి ప్రాజెక్ట్ తీసుకురావాలని ఎంతకైనా చేయాలని? అంటే గత 10 ఏళ్ళగా మా జర్నీ చూసుకుంటే మేము పెద్దగా ఎకనామిక్స్ గురించి అంత థాట్ ప్రాసెస్ పెట్టుకోలేదండి. సినిమా మీద ప్రేమతో చేసాం. ఆబ్వియస్లీ సంగీతం సార్ మీద అభిమానం ఉంటుంది, బట్ సంగీతం సార్కి కూడా ఆయన మీద అభిమానంతో తీయాలని అనుకోరు. బేసిక్లీ ఆయనకి కంప్లీట్లీ సినిమా మీద అభిమానంతో తీయాలి. హీ లవ్స్ మూవీస్,
we love movies. So at the end of the day, we want to make a good movie. That is our objective. So ఈ సినిమా అనేది ఎంత బాగా రావాలి, గీతం సరే కానివ్వండి, నేను అవసరం లేదు, ఆయన కూడా అవసరం లేదు, కథ బ్యూటిఫుల్గా కావాలి, 10 ఏళ్ళ తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలి అన్న థాట్ ప్రాసెస్ తీసిన సినిమా. వాట్ ఈస్ ద బడ్జెట్ అంటే వాట్ ఈస్ ద మూవీ రిక్వైర్ అనేది ఇట్ కమ్స్ డౌన్ టు దట్ అని. ఈవినింగ్ ఒక్క నిమిషం సార్. నాగశ్విన్ గారు, హాయ్ అని చెప్పండి సార్ ఒక 2 క్వశ్చన్స్ నాకు. అంటే ఈ సినిమా గురించి మీరు మాట్లాడుతున్నారు రెగ్యులర్గా, బట్ చాలా తక్కువ ప్రమోషనల్ మెటీరియల్ ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ ట్రైలర్ కూడా ఇవ్వాల. ఎందుకు అని? బికాజ్ యు ఆర్ కైండ్ ఆఫ్ ఒక ఎక్స్పెరిమెంట్లా చేస్తున్నారు ఇది. పీపుల్ షుడ్ గెట్ యూస్ టు దిస్ వరల్డ్ కదా. వాట్ ఈస్ దట్ యు ఆర్ హైడింగ్? ఓకే, సారీ హైడింగ్ ఏం లేదండి. ఇట్స్ అ వెరీ ట్రికీ మూవీ టు కట్ ఎ ట్రైలర్ ఫర్ ఆల్సో, డెఫినెట్లీ. ఇప్పుడు బట్ ఇట్స్ I think there is a lot of goodwill that comes from Singitam sir's name or my name or Vaijanti's legacy and everything. Adi a base undi, but we're making this movie with completely new people and at the end of the day oka kotta concept. So I think that's the first thing. ఎవరన్నా ఇప్పుడు మ్యూజికల్ అనుకుంటే they'll be like, ఇప్పుడు చాలా పాటలు ఉంటాయి, ఇప్పుడు సినిమా అంతా పాటలు చూడాలా, ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మామూలుగా 5 పాటలు ఉంటాయి, ఇప్పుడు ఏంటి సినిమా అంతా పాటలా, ఇప్పుడు బోర్ కొడుతుందా మాకు అంటే అలాంటి డౌట్స్ వస్తాయి. అండ్ వాట్ ఐ థింక్ ఈస్ ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఆఫ్ ద ఫిలిం విచ్ విల్ ఓన్లీ కమ్, ఐ థింక్ అది చూస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఎంత ట్రైలర్ కట్ చేసినా, మేము ఎంత ఇప్పుడు నేను స్టేజ్ మీద మాట్లాడినా, మా యాక్టర్లు స్టేజ్ మీద మాట్లాడినా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ దట్ once you actually experience the film, it is self-explanatory. ఇప్పుడు సరే అండి, ఇంకొక పాయింట్. ఇప్పుడు ఫర్ ఎవ్రీ బిగ్ ఫిలిం విసి ఏదో కంటెంట్ అనౌన్స్ చేస్తారు, లాస్ట్ మినిట్లో డిలే అవుతుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఇంకా ఏదో చేస్తున్నారు, లేకపోతే సీజీ ఇంకోటి ఏదో చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఇన్ దిస్ సిచ్యువేషన్ ఈ మ్యూజిక్ డైరెక్షన్స్ లేకపోతే అందరు కమిట్మెంట్స్ వల్ల స్లో అవ్వడం, ఇటువంటి సిచ్యువేషన్లో యూ పుల్డ్ ఆఫ్ సంథింగ్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ కదా. లైక్ ఎవ్రీ డైలాగ్ ఈజ్ ఏ సాంగ్ అన్నప్పుడు ఈ మ్యూజికల్ జర్నీని ఎలా క్రాక్ చేసేవండి? బికాజ్ దేవి గారు కూడా ఈజ్ ఏ బిజీ మ్యూజిక్ డైరెక్టర్. దేవి గారు డెఫినెట్లీ హీఈస్ అ బిజీ మ్యూజిక్ డైరెక్టర్ అండి, బట్ హీ గేవ్ హిస్ ఫుల్ 100%. లాస్ట్ 5-6 days, యాక్చువల్లీ మోర్ దెన్ 5-6 days, లాస్ట్ 5-6 days అయితే వి డిడ్ంట్ మూవ్ ఫ్రమ్ వేర్ వి వర్. ఒక డిటిఎస్ స్టూడియో నుంచి అది బయట పొద్దున రాత్రి కూడా తెలీదు. అండ్ ఒక లాస్ట్ 1 month నాన్ స్టాప్ హీస్ టేకెన్ ఇట్ అపాన్ హిమ్సెల్ఫ్ యాజ్ అ ఛాలెంజ్. బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ కోర్స్, సంగీతం సార్ మీద ప్రేమ, అభిమానం అవంతా పక్కన పెడితే, అ మూవీ లైక్ దిస్ నెవర్ కమ్స్, వెదర్ టు అన్ ఆర్టిస్ట్ అనుకోండి, డైరెక్టర్ అనుకోండి, మ్యూజిక్ డైరెక్టర్ అనుకోండి, యాజ్ అన్ ఆడియన్స్, ఆ ప్రేక్ష